దర్శనం తర్వాత గుడిలో శటగోపురం ఎందుకు పెడతారు? శటగోపురం అనేది గుడిలోని దేవుడు లేదా దేవత యొక్క పవిత్ర రూపంగా భావిస్తారు. దానిని తలపై ఉంచుకోవడం ద్వారా భక్తులు దేవుని ఆశీర్వాదం మరియు అనుగ్రహం పొందుతారని నమ్ముతారు. శట అంటే మూర్ఖత్వం లేదా అహంకారం, గోపం అంటే దాచిపెట్టడం. కాబట్టి శటగోపం పెట్టడం ద్వారా భగవంతుడు మనిషిలోని అహంకారాన్ని మరియు మూర్ఖత్వాన్ని తొలగిస్తాడని విశ్వసిస్తారు. నేను, నాది అనే భావనను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. శటగోపంలో ఉండే లోహం సాధారణంగా రాగి లేదా వెండి భక్తుల శరీరంలోని విద్యుత్తును సమతుల్యం చేస్తుందని మరియు సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుందని నమ్ముతారు. ఇది ఆందోళన మరియు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. గర్భగుడిలోని విగ్రహాన్ని తాకడానికి అందరికీ అనుమతి ఉండదు. కాబట్టి శటగోపం ద్వారా భక్తులు పరోక్షంగా దేవత స్పర్శను అనుభూతి చెందుతారని భావిస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఒక సాంప్రదాయం. భక్తులు తమ విశ్వాసాన్ని మరియు భక్తిని వ్యక్తం చేయడానికి దీనిని ఒక ముఖ్యమైన భాగంగా భావిస్తారు. మొత్తానికి గుడిలో శటగోపం పెట్టడం అనేది ఆధ్యాత్మికంగా మరియు మానసికంగా భక్తులకు ప్రయోజకరమైన ఒక ఆచారం. ఇది దైవంతో అనుసంధానాన్ని బలపరుస్తుంది మరియు సానుకూల భావాలను కలిగిస్తుంది.